అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కుట్రల్ని బయటపెట్టడం జరిగింది. నేను చంద్రబాబుతో మాట్లాడిన మీదట చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని అర్ధాంతరంగా ఆపివేశాడు. ఇది నేను సాధించినటువంటి విజయం అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఘనంగా చెప్పుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఈ విధంగా కష్టపడి అందరినీ ఒప్పించి నేను ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చానని చెప్పాడో ఆ ప్రకటనని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ క్లిప్పింగ్ వేసి ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జలాలను తరలించుకుపోతున్నాడు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అనేక సందర్భాల్లో చెప్పాం. మీరు దాని మీద రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం, రకరకాలైనటువంటివి చేయడం మాని చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డితో రహస్య ఒప్పందం కుదుర్చుకున్న మాట వాస్తవమా కాదా, దానికి సమాధానం చెప్పండి అంటే ఇరిగేషన్ మినిస్టరు ఏదో దొంగ తిరుగుడు మాటలు మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు రకరకాలైనటువంటి మాట్లాడతాడు. ఎవరు కూడా ఇతిమిద్దంగా ఇది జరిగింది, ఇది జరగలేదు అని, లేదా జరిగింది అంటే జరిగిందని ఒప్పుకోండి, రైతులకు ద్రోహం చేశామని చెప్పండి, మేము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు విన్నామని చెప్పండి. లేదు అనుకుంటే నేను తెలంగాణలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు వాస్తవం కాదని ఖండనివ్వండి. ఈ రెండు ఇవ్వకుండా రకరకాలుగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు కాబట్టి, అది లేదు కాబట్టి, మీ హయాంలో మీరు తేలేదు కాబట్టి డొంక తిరుగుడు అవసరం లే.